బాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 రోజుల క్రితం లేఖ రాశారు. మంత్రి లేఖపై విచారణ జరిపి రంగంలో దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది. శనివారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. కన్వెన్షన్ సెంటర్లోని 2 హాళ్లు పూర్తిగా పగలగొట్టింది. కొన్ని గంటల్లో కన్వెన్షన్ సెంటర్లలోని హాళ్లను అధికారులు కూల్చివేశారు. కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన హైడ్రా టీం అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులను అధికారులు ఇవ్వలేదు. తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారని నాగార్జునపై ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మించిన హాల్స్ను హైడ్రా నేలమట్టం చేసింది. తుమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు లేఖలో వివరించారు కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. అయితే ఇదే కన్వెన్షన్లో 2015లో సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉండగా దానిని కూల్చివేయడం విశేషం. ఇక ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, భవిష్యత్తు తరాల వారికి సంపదను కాపాడవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని, ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు.